తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్ చేద్దామని డెవలప్మెంట్ చేస్తే లేదు లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి, ఇక్కడ చెట్టు ఉంది, పుట్టు ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది, పాములు ఎట్లా బతుకుతాయి, పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ 400 ఎకరాలను అడ్డుకుంటారు. అసలు మీ బాధ ఏంది? చెరువులను కాపాడి మూసి ప్రక్షాళన చేసి నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా, ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా. అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ వాడిపోతుంది అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఐటీ అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ని క్రియేట్ చేద్దాం ఒక 400 ఎకరాల అంటే లేదు 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 ఇప్పుడు ప్రకృతి వాడిపోతుంది అంటారు. అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న ఒక విషం, కడుపు నిండా విషం నింపుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీయొద్దు, ప్రజలకు మేలు జరగనీయొద్దన్న ఆలోచన స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. అందుకే ప్రజలే అప్రమత్తం కావాలి. ఈరోజు ప్రజలకే నేను సూచన చేస్తున్నా, ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలన్నా వద్దా మీరు ఆలోచన చేసి నాకు సూచన చేయండి. కబ్జాలు పెట్టుకున్న చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? చెరువులను కాపాడకపోతే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన రోడ్ల మీదకి మన ఇళ్లలోకి వస్తున్నాయి, ఇట్లనే మునిగి చచ్చిపోదామా? ఈరోజు నీళ్లు ప్రవహించాల్సిన నాలాలలో అపార్ట్మెంట్స్ కట్టుకుంటే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు వాటిని కాపాడితే ప్రకృతిని కాపాడిన వాళ్ళమైతాం, ఎన్విరాన్మెంట్ని మనము కాపాడిన వాళ్ళమైతాం. ఈరోజు ఎక్కడైతే మన ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ మనము ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నాలెడ్జ్ హబ్ కానీ ఒక 700-800 ఎకరాలలో మనం అభివృద్ధి చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి, వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న 400 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన వెనక్కి తెచ్చినాం. ఈరోజు యూనివర్సిటీ నుంచి తీసుకోలే, ఐఎంజీ భారత అని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన భూమి నేను కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తెచ్చి ఒక ఐటీ హబ్ని క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ 2,28,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నేను సంవత్సరంన్నర లోపల దావోస్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ రాష్ట్రానికి మన ప్రాంతానికి 2,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన. మరి ఆ సంస్థలు నడవడానికి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? మన తెలంగాణలో చదువుకున్న యువకులకు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే పెట్టుబడులు తేవాల్సిన అవసరం లేదా? ఇవాళ ఐటీ రంగంలో లక్షలాది మంది పనిచేస్తారు. ఐటీ నిపుణులే కాదు, డ్రైవర్లు పనిచేస్తలేరా, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చేస్తలేరా? ఎంత పరోక్షంగా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ ఓలా, ఊబర్, ట్యాక్సీ, హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న టీ బండి కొట్టు నుంచి మొదలు పెడితే ఐటీ ప్రొఫెషనల్ వరకు ఈ పెట్టుబడులు రావడం వల్ల ఈరోజు బతుకుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనం కల్పిస్తున్నాం. 400 ఎకరాలలో 1,00,000 ఉద్యోగాలు వచ్చి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోని ఈరోజు మనం అభివృద్ధి చేయాలనుకుంటే దాన్ని అడ్డుకుంటారు. ఒక పక్కన నేను రాబోయే రోజుల్లో మా అధికారులను మూసి పరివాహక ప్రాంతంలో ఏమీ లేనివాడు, ఏ విధంగా బతకడానికి అవకాశం లేనోడు ఆ మూసి మురికి కూపంలో మునిగి తేలుతున్నాడు. మూసిలో బతకాలని ఎవరు కోరుకోరు. ఆ దోమల బాధ, మూసి మురికి వాసన ఇక్కడనే